హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అది మినపగుళ్ళతో చేసుకునే సున్నుండలు. కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే క్విక్ అండ్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ 1 గ్లాస్ మినపగుళ్ళు ప్యాన్లో తీసుకొని లైట్గా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా రోస్ట్ చేశారంటే మాడిపోయి స్మెల్ వస్తాయండి. తినేటప్పుడు ఫ్లేవర్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. చాలా ఓపిక్గా చేసుకున్నారంటే జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెసిపీ అంతే అండి. చూసారు కదండి, ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. వీటిని కాసేపు చల్లారనిద్దాము. దాని తర్వాత బ్లెండ్ చేసుకుందాము. నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటంటే బెల్లం. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని మనం ఇలా తుడుముకోవాలి. సాఫ్ట్గా అవుతుందండి. కావాలంటే దంచుకొని మిక్సీకి కూడా వేసుకోవచ్చు. చూసారు కానీ ఇలా తుడిమితేనే చాలా సాఫ్ట్ అయిపోతుంది. మిక్సీకి ఏం వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చల్లారిన తర్వాత బెల్లం ఇలా మిక్స్ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా చేస్తే ఉండలు బాగా రావండి. ఇలా గరగరగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం క్రంచీనెస్ కూడా తెలుస్తుంది స్వీట్ తినేటప్పుడు. మనం తుడుముకున్న బెల్లంని వేసుకొని రెండింటిని బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, అసలు డిఫరెన్సే తెలియట్లేదు. రెండు అంత ఈజీగా కలిసిపోయాయి. దాని తర్వాత దీంట్లో థర్డ్ ఇంగ్రీడియంట్ ఇది. నెయ్యిని కొంచెం చల్లార్చి వేసుకోవాలండి. 3 కలిపేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈజీగా లడ్డూలు కూడా అయిపోతాయి. అసలు టెన్షన్ లేదు విరిగిపోతాయి అనేది. ఈజీగా లడ్డు అయిపోతుంది. చూసారు కదండి హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో క్విక్ వేలో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.